హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే టైం అయితే 8:15 అవుతుంది. మనం అయితే రైతు బజార్కి అయితే వచ్చినాం. ఇప్పుడే లేచినాం. కరీంనగర్ వేసినాం కానీ నా కరీంనగర్ వేసాం లేట్ అయింది కదా, ఎడిటింగ్ చేసి అప్పుడు వేసారు, టైం పట్టింది. ఇప్పుడైతే మనం అయితే మార్కెట్ కి అయితే వచ్చినాం, రైతు బజార్ కు. కూరగాయలు అయితే తీసుకొని ఇంటికాడ ఇచ్చి జిమ్ కి అయితే పోదాం. ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకున్నాం, ఏమేమి ఉన్నాయి అన్నది. ఇవాళ రైతు మార్కెట్ అయితే కలకల్లా ఆడుతున్నది, ఫుల్ ఉన్నారు. మొన్న అయితే పొద్దున వచ్చాం కాబట్టి మంది తక్కువ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకోవచ్చు. మొత్తం ఫుల్ ఉందంటే ఫుల్ ఉన్నారు వాళ్ళే. కూరగాయలు చూద్దాం ఏమేమి ఉన్నాయో. మంచి కూరగాయలు తీసుకొని ఇంటికాడ ఇచ్చి జిమ్కి అయితే వెళ్దాం. మార్కెట్ లో తీసుకున్నాం కూరగాయలు అయితే ఇంకా ఏం వస్తలేము. బీరకాయలు, చిక్కుడుకాయ, టమాటాలు, చిన్న చిక్కుడుకాయ, వేరే ఇంకా కూరగాయలు అయితే ఏం రావట్లేదు. మొత్తం ఇదన్నీ గివ్వే కూరగాయలు. ఏరియాలో అయితే ఏమేమి దొరుకుతాయి అయితే కామెంట్ అయితే. మనం అయితే క్యాప్సికమ్ తీసుకున్నాం. క్యాప్సికమ్ అయితే పావు కిలో 20 రూపాయలు ఇస్తారట. నువ్వైతే నేనైతే తీసుకుంటున్నా పావు కిలో అని ఒక క్యాప్సికమ్ అయితే. చూద్దాం ఇంటికి వెళ్ళినాక ఏముంటదో. హోమ్ మినిస్టర్ ఏమని చెప్పినా మంచిగా తెస్తుంది. సరే క్యాప్సికమ్ తీసుకున్నాకైతే నేనైతే కంటిన్యూ చేద్దాం. ఇవైతే ఏమో గడ్డలు అయితే ఉన్నాయి. ఏ గడ్డలో తెలిసిన అయితే కామెంట్ అయితే ఇది. మనకైతే ఇవైతే ఇదివరకైతే చూసినా కానీ మన ఇదివరకు అయితే వండుకోలేదు. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఇక. ఎట్లా ఒక పావు కిలో. ఇప్పుడైతే మనం అయితే దొండకాయలు తీసుకుంటున్నాం, ఒక పావు కిలో అన్ని. ఫ్రెష్ అంటే ఫ్రెష్ గా అవుతున్నాయి. పావు కిలో దొండకాయలు తీసుకుంటాం అదే. సో ఇప్పుడైతే మనం కూరగాయలు తీసుకుని అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం. అయితే మనం అయితే రాఘవేంద్ర హోటల్కి అయితే వచ్చేసినాం. ఇదైతే గాంధీ దగ్గర అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే కాఫీ అయితే తాగుదాం. కాఫీ కోసం అయితే వచ్చిన టోకెన్ వచ్చేసి మనకైతే ఒక కాఫీ తీసుకుంటే 12 రూపాయలు అయితే తీసుకున్నాడు. కాఫీ అయితే మంచిగా అవుతాడు మనడు, చూసుకోవచ్చు. ఇంకా కాఫీ అయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయాలి. మనమైతే కాఫీ అయితే తాగుదాం. మనమైతే కాఫీ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అయితే అయింది. ఇప్పుడు మనం అయితే జిమ్ కాడికి వచ్చాం. టైం వచ్చేసి జిమ్ కాడ అయితే 9 గంటల దాకానే. మనం అయితే ఒక పావు గంట సేపు అన్నా చేసి వెళ్ళిపోదాం. అంటే టకటాక వేస్తున్నా, టకటాక వెళ్తున్నా. ఎందుకంటే మనం వేసే వరకు లేట్ అయింది. మార్కెట్కి వచ్చేసరికి లేట్ అయింది కదా. అండ్ మనకు 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ లో మనం వీలైన కాడికైతే ఒక వర్కౌట్ చేసి ఒకటన్న వర్కౌట్ చేసి అయితే వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే జిమ్ కాడికి అయితే పోయింది. ఇప్పుడు జిమ్ కాడికి అయితే వచ్చే వరకు అయితే అందరైతే వెళ్ళిపోయారు, ఖాళీ అవుతుంది. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి ఎవరైతే లేరు. మనం వర్కౌట్ అది చేసుకున్నాం. అయితే జిమ్ అయితే అయిపోయింది. మనది వర్కౌట్ వచ్చేసి బైసెప్ వర్కౌట్. లేట్ అయిపోయింది కాబట్టి తొందరగా అయితే అయితే వెళ్ళిపోతున్నాం. బయటకు వెళ్ళైతే మనం ఇప్పుడైతే బనానా అయితే తీసుకున్నాం. బనానా తీసుకొని ఇంటికి వెళ్ళి ఒక బనానా షేక్ చేసుకున్నాం. పాలు తీసుకున్నాం. ఓకే చలో. సో ఇప్పుడైతే మనం అయితే ఒక పాలు పెరుగు అయితే తీసుకొని వచ్చిన. పోదాం, ఇంట్లో పోదాం. పోయి స్నానం చేసి పూజ చేసుకొని బనానా షేక్ అయితే తాగుదాం. ఇప్పుడైతే టైం అయితే 1:30 అయింది. మనం అయితే ఇవాళ అయితే మళ్ళీ కొన్ని గణపతుల వీడియోలు అయితే తీద్దాము, పోదాము. షాప్ అయితే తీయలేదు ఇవాళ. గణపతుల వీడియోలు తీసేసాక వీడియో అయితే షాప్ అయితే తీస్తాను. సో వెళ్దాం రండి. ఇప్పుడైతే టైం అయితే 3:15 అవుతుంది. మనం అయితే వినాయకుల వీడియోలు తీద్దామని అయితే పోయినాం కానీ ఎక్కడ చూసినా డెకరేషన్ చేస్తారంటే డెకరేషన్ చేసాక వీడియోలు అయితే తీయమన్నారు. ఇప్పుడైతే మనం అయితే వీడియోలు అయితే తీయలేదు ఇవాళ. అయితే మనం అయితే షాప్ అయితే తీద్దాము. షాప్ వచ్చేసింది మనదే. ఇది షాప్ తీసుకొని పని అయితే చేసుకుందాం ఫస్ట్. గాయ్స్ ఇప్పుడైతే సాయంత్రం 6:15 అవుతుంది. టైం వచ్చేసి మనం అయితే ఇప్పుడైతే ఒకటి స్నాక్స్ లేక శాండ్విచ్ అయితే తిందామని వచ్చేసినాం. శాండ్విచ్ కాదు కానీ స్టార్ శాండ్విచ్ అటది. ఇప్పుడు వచ్చేసి ఇది అయితే మన రాంబగీచ బ్యాక్ సైడ్ లో అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. అది ఎలా చేస్తారో చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు ఇదైతే శాండ్విచ్. ఇదైతే వెజ్ ఐటమ్. అయితే మనం అయితే సాయంత్రం అయితే స్నాక్ అయితే తింటున్నాం. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయరు, ఎట్లుంటుందని చూద్దాం. టేస్ట్ చూసినాక తినవాలైతే ఏది కామెంట్ అయితే చేయరు మనకు. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే ఇంటికి వచ్చినాం. మనం ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. ఇవాళకైతే ఈ వీడియో అయితే అందరికీ గుడ్ నైట్.